ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే. సో, ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా సమయపాలన అయితే పాటించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తోంది. రాష్ట్రంలో పశు వైద్యులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర పశు వైద్య సంచాలకుడు గోపి ఆదేశించారు. ఆలస్యంగా విధులకు వచ్చే వారిపై, గడువు కంటే ముందే వెళ్లిపోయే వారిపై, అనుమతులు లేకుండా సెలవులు పెట్టకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యవేక్షణ శూన్యం, కుంటుపడుతున్న వైద్యం అనే శీర్షిక సంబంధించి ఈ విధంగా కథనం అయితే రావడంతో ఈ మేరకు అయితే ఉత్తర్వులు అయితే జారీ అయినాయి అనమాట. సిబ్బంది విధులకు సరిగా హాజరు కావడం లేదని, నిర్దేశించిన సమయపాలన పాటించడం లేదని, క్షేత్రస్థాయి పశు వైద్య సంస్థలో కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘనలకు తీవ్రంగా పరిగణిస్తాం. ఇకపై వైద్యశాలలో, కార్యశాలలో సిబ్బంది, కార్యాలయాలు సిబ్బంది నిర్దేశించిన సమయపాలన పాటించాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, సహాయ సంచాలకులు తమ పరిధిలోని నెలకు 15 సార్లు వైద్యశాలలు, కళాశాలలు ఆకస్మికంగా తనిఖీ చేయాలి అని పలు అంశాలు, సమస్యలపై ప్రతి నెల కూడా 10వ తేదీలో ప్రధాన కార్యాలయానికి నివేదికలు కూడా పంపించాలని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే ఇచ్చినారన్నమాట. సో, దీన్ని బట్టి తెలంగాణలో ఈ ఉద్యోగులందరూ కూడా అలర్ట్ అయితే అవ్వాల్సిందే. సమయపాలకు రాకపోతే వీరిపై చర్యలు అయితే తీసుకుంటారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.